నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. లాలాపేట జీహెచ్ఎంసీ ఇండోర్ స్టేడియంలో అందశ్రీ భౌతిక కాయం, నివాళులు అర్పిస్తున్న పలువురు నాయకులు, కవులు, రచయితలు. అందశ్రీ మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సహా ప్రముఖుల సంతాపం. ఆయన సాహిత్యం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటుందని వ్యాఖ్య. బిహార్లోని సరన్ జిల్లాలో ఘోర విషాదం, ఇంటి పైకప్పు కూలి 5గురు దుర్మరణం. జమ్మూ కశ్మీర్లో భారీ ఉగ్రకుట్ర భగ్నం, డాక్టర్ లాకర్ నుంచి AK-47 రైఫిల్ స్వాధీనం. అమెరికన్లకు సుంకాల డివిడెంట్ ప్రకటించిన ట్రంప్, ఒక్కొక్కరికి $2,000 చెల్లించనున్నట్లు వెల్లడి. జయ జయ హే తెలంగాణ అంటూ స్వరాష్ట్ర ఉద్యమ స్ఫూర్తితో జనాల్ని జాగృతం చేసిన కలం తిరిగిరాని లోకాలకు తరలి వెళ్లింది. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అంటూ కనుమరుగవుతున్న మానవ సంబంధాలను తట్టిలేపిన ప్రకృతి కవి అస్తమించాడు. ప్రజాకవి అందశ్రీ హైదరాబాద్లో కన్నుమూశారు. పాఠశాల చదువు చదవకపోయినా తన కలంతో సామాజిక చైతన్య స్ఫూర్తి రగిలించిన అందశ్రీ కాలం చేశారు. ప్రముఖ రచయిత, సహజ కవి అందశ్రీ కన్నుమూశారు. ఈ ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన ఇంట్లోనే కుప్పకూలారు. కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే గుండెపోటుతో అందశ్రీ మృతి చెందారని వైద్యులు వెల్లడించారు. గౌరవ అందశ్రీ గారు వారిని ఈరోజు మార్నింగ్ 7:20 ప్రాంతంలో గాంధీ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. రాగానే మా వాళ్ళు చూసి బ్రాడ్ డెడ్గా డిక్లేర్ చేశారు. అంటే అప్పటికే చనిపోయి 5-6 గంటలు అయినట్టుంది. రైగర్ మార్టిస్ బాడీ అంతా స్టిఫ్గా అయిపోయింది. తనకి ఒక 15 ఇయర్స్గా హైపర్ టెన్షన్ బీపీ ఉంది. దానికి 1 మంత్ నుంచి ట్రీట్మెంట్ వాడట్లేదు. ఒక 3 డేస్గా చెస్ట్ డిస్కంఫర్ట్, కొద్దిగా ఆయాసము ఇలాగా చెప్పారంట. ఇంట్లో తను నెగ్లెక్ట్ చేసినట్టున్నారు. కానీ ఒక 1-2 డేస్ నుంచి మళ్ళీ బీపీ టాబ్లెట్స్ వాడుతున్నారు. నైట్ మామూలుగానే పడుకున్నారంట. మార్నింగ్ లేచి వాళ్ళ వైఫ్ చూడగానే కింద పడిపోయినారంట. రాత్రి ఏం జరిగిందో తెలియదు, కింద పడిపోయినారు. మేబీ తనకి ఏమైనా చెస్ట్ డిస్కంఫర్ట్ వచ్చి హార్ట్ అటాక్ ఏమైనా వచ్చిండొచ్చు. రాగానే 6:20 ప్రాంతంలో చూశారంట వాళ్ళు. గాంధీ హాస్పిటల్కి 7:20కి తీసుకొచ్చారు. రాగానే ఇవన్నీ డిక్లేర్ చేశాం. చూసి మా డిఎంఓ డాక్టర్ శృతి, డాక్టర్ సింధూర వీళ్ళు చూసి డిక్లేర్ చేశారు. అంటే మార్నింగ్ పణంగా పెట్టి విద్యార్థులందరూ కూడా దాన్ని ఊపిరి వేయడం జరిగింది. చదువుకోకపోయినా కానీ గొప్ప జ్ఞాని అతను. జయ జయ తెలంగాణ, తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లా ఉండాలని చెప్పి తన కవితా రూపంలో ఆయన రాయడం జరిగింది. ఆయన లేని లోటు తీరనిది. ఆయన ఆత్మశాంతి ఇచ్చారనే ఒక ఉద్యమకారిగా భగవంతుడు ప్రార్థిస్తాను. అందశ్రీ పూర్తి పేరు అందే ఎల్లయ్య. జూలై 18, 1961న సిద్దిపేట జిల్లా మద్దూర్ మండలం రేవర్తి గ్రామంలో జన్మించారు. అనాథగా, చదువు లేకుండా పశువుల కాపరిగా ఆయన జీవితం ప్రారంభమైంది. పల్లె భాషల్లో జానపద గీతాలు, కథలు విని స్ఫూర్తి పొందారు. శృంగేరి మఠస్వామి, శంకర్ మహారాజ్ ఈయన పాటలు విని అందశ్రీని రచనలు చేసేలా ప్రోత్సహించారు. సహజ కవిగా ప్రసిద్ధి చెందిన అందశ్రీ ఆశు కవిత్వం చెప్పడంలో దిట్ట. జయ జయ హే తెలంగాణ గీతంలో మలిదశ స్వరాష్ట్ర ఉద్యమంలో ప్రజలను జాగృతం చేశారు. తెలంగాణ ధూమ్ధామ్ కార్యక్రమ రూపకర్తగా రాష్ట్ర వ్యాప్తంగా స్ఫూర్తి కలిగించారు. అందశ్రీ రచనలు ప్రకృతి, పల్లె జీవితం, సామాజిక న్యాయం తెలంగాణ గొంతుకలై నిలిచాయి. సిద్ధప్ప వరకవి స్ఫూర్తితో రచనలు చేసినట్లు చెప్పేవారు అందశ్రీ. కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన తర్వాత జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంగా గుర్తించడంతో విద్యా సంస్థలు ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రార్థనా గీతంగా ఉపయోగిస్తున్నారు.
పల్లె నీకు వందనములమ్మ మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు గలగల గజ్జల బండి కొమ్మ చెక్కితే బొమ్మరా వంటి గేయాలతో సామాజిక స్ఫూర్తి రగిలించారు అందశ్రీ. 2006లో గంగా సినిమాకు పాటలు రాసి నంది పురస్కారం అందుకున్నారు. బతుకమ్మ సినిమాకు సంభాషణలు రాశారు. ఆర్ నారాయణమూర్తి ద్వారా విప్లవాత్మక సినిమాలకు పాటలు అందించారు. అందశ్రీకి దేశవ్యాప్తంగా అనేక పురస్కారాలు లభించాయి. 2014 కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్తో పాటు లోకకవి బిరుదు పొందారు. 2015 ఆగస్టు 14న దాశరథి సాహితీ పురస్కారం వంశీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వరించాయి. 2015 జూలై 5 డాక్టర్ రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం వరించింది. 2022 అక్టోబరు 15 సుద్దాల హనుమంతు జానకమ్మ జాతీయ పురస్కారం, 2024 దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారాలు వరించాయి. 2024 ఎన్టీ రామారావు పుణ్యతిథి లోక్ నాయక్ పురస్కారం ఆంధ్రప్రదేశ్ లోక్ నాయక్ ఫౌండేషన్ అందజేసింది. 2025 జూన్ 2వ తేదీన 1 కోటి నగదు పురస్కారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేత అందుకున్నారు. అభిమానులు ప్రముఖులు సందర్శనార్థం అందశ్రీ భౌతిక కాయాన్ని సికింద్రాబాద్ లాలాపేటలోని జీహెచ్ఎంసీ మైదానానికి తరలించారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి అందశ్రీ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. అందశ్రీ కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి వాకిటి శ్రీహరి జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్తో కలిసి అంత్యక్రియల ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అందశ్రీ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పుష్పాంజలి ఘటించిన తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం తన రచనలతో అందశ్రీ తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. అందశ్రీ 96 అట్లా పరిచయం. ఇక తెలంగాణ ఉద్యమంలో ప్రతి మీటింగ్లో ఆయన పాట పాడాడు. ఆ పాటలు ముఖ్యంగా ఈ జయ జయ హే తెలంగాణ అయితే మామూలుగా అది ప్రజలు దానికి ఆదరణ దొరికి ఆయన మాటలకు ఒక ఉత్తేజం పొంది చాలామంది తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వచ్చిండ్రు. యూనివర్సిటీ మొత్తం తీవ్రమైన దాడులు నిర్బంధాన్ని ఎదుర్కొంటున్న సమయంలో జైబోలో తెలంగాణ అని పాట రాసిండు. విపరీతమైన ఉత్తేజాన్ని స్ఫూర్తిని కల్పించినటువంటి పాట. అట్లా ఆయన మాటాపాటలతో తెలంగాణకు ఒక మార్గనిర్దేశన చేసింది. తెలంగాణ వచ్చినాక ఆయన ఏం కోరుకోలేదు, తన పాటకు గుర్తింపు కోరుకున్నాడు. ఆయన స్వభావం ఏంటంటే మనిషి కలుపుగోలుగా ఉంటాడు. ఇది మామూలు లోటు కాదు, ఇది వ్యక్తిగతంగా తెలంగాణ సమాజానికి ఇది తీరని దుఃఖం. ఇది దీన్ని పూడ్చటము చాలా కష్టమైన విషయమే. అది అందశ్రీ మరణం తనను ఎంతగానో దిగ్భ్రాంతికి గురి చేసిందని ప్రముఖ రచయిత అంపశయ్య నవీన్ అన్నారు. అందశ్రీ అకాల మరణం కవి లోకానికి తీరని లోటని అభిప్రాయపడ్డారు. అనాథగా గొడ్ల కాపరిగా ప్రారంభమైన ఆయన జీవితం ఎంతో మంది కవులకు ఆదర్శమని పేర్కొన్నారు. మరణించాడని తెలుసుకొని నేను చాలా షాక్ గురయ్యాను. ఎందుకంటే ఆయన చాలా చిన్నవాడే, ఒక రకంగా 64 సంవత్సరాలు ఆయన. సో ఇంత చిన్న వయసులోనే ఆయన చనిపోయాడంటే చాలా బాధ కలిగింది. ఆయన నాకు మంచి మిత్రుడని చెప్పాను, చాలాసార్లు మేము కలుసుకున్నాం. ఆయన ఒకసారి అంపశయ్య రాసిన రచయిత ఎక్కడున్నాడు అని తెలుసుకొని మా ఇంటికి వచ్చాడు. ఎందుకంటే ఆయనకు అంపశయ్య నవల కావాలట. నేను చదవలేదు సార్, చాలామంది చెప్పగా విన్నాను, అది చాలా గొప్ప నవల అని, అది చదవడానికి వచ్చానంటే మీకు ఇస్తాను, మీకు ఒక కాపీ ఇస్తాలేండి అని చెప్పాను. తర్వాత ఆయన ఒక విషయం చెప్పాడు నాకు ఆ రోజే. ఏంటంటే నేను మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి నదులన్నీ చూసి ఆ ప్రతి నది మీద కవితలు రాశాను. ఇదివరకు ఏ కవి కూడా ఇన్ని నదులు చూసి ఒక కావ్యం రాసినటువంటి దాఖలా ఎక్కడ లేదు. అటువంటిది నేను ప్రయత్నం చేస్తున్నాను. మరి మిగతా నదుల మీద కూడా మీరు రాసిన మొత్తం కూడా అన్ని నదులను కలిపి ఒక కావ్యం వస్తుంది సార్. అది ఇంకొంచెం టైం పడుతుంది, ఎప్పుడు వస్తుందో చెప్పండి, నేను తప్పకుండా ఆ పుస్తకం తీసుకొని చదువుతాను అని చెప్పాను ఆయనకి. సో అట్లా ఆ రోజు నన్ను కలిసి ఆ రకంగా మాట్లాడాయన. అందశ్రీ మృతి పట్ల ఆయన స్వగ్రామమైన సిద్దిపేట జిల్లా రేబర్తి వాసులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
పల్లెటూరిలో పశువుల కాపరిగా మొదలైన ఆయన ప్రస్థానం అంచెలంచెలుగా ఎదిగి తమ గ్రామానికి కూడా ఎంతో పేరు తీసుకువచ్చిందని గ్రామస్తులు అన్నారు. శ్రీ గారు చనిపోవడం బాధాకరమైన విషయం. ఈరోజు మా ఊర్లో ఉన్నటువంటి గ్రామస్తులందరూ బాధపడుతున్నారు. అందశ్రీ ఒక మామూలు వ్యక్తి నుంచి 2 రాష్ట్రాల స్థాయికి కవిగా ఎదిగి జయ తెలంగాణ రాసి తెలంగాణ గీతం కారకుడైనటువంటి మా అందశ్రీ చనిపోవడం మాకు బాధాకరమైన విషయం. ఆయనే ఫస్ట్ జీతం ఉండి పసుల కాడ జీతం ఉండి చదువు లేదు, ఏం లేదు. ఆయనకు సహజ సిద్ధంగా ఈ కవిత్వం అనేది సిద్ధించింది. ఆయన తాపే మేస్త్రి ద్వారానే మేస్త్రి పని చేసుకుంటేనే ఈ పాటలు అల్లిక చేసి దాని ద్వారా ఆయనే అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు రాష్ట్ర స్థాయి కాదు 2 తెలుగు రాష్ట్రాలకు ఒక ప్రముఖ కవిగా ఎదిగినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అలాంటి వ్యక్తి అప్పుడు తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర వహించి అందులో పాటలు రాసి ఆ తెలంగాణ ఉద్యమానికి దోహదపడినటువంటి వ్యక్తి కూడా అందశ్రీ అని చెప్పొచ్చు. అందశ్రీ గారు అత్యంత బీద కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి. ఆయనే అంచెలంచెలుగా ఎదిగి స్థాయికి ఎదిగి ఈరోజు మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయం. దీనికి మేము అందరం గ్రామస్తులం ఈరోజు ఈ ఊళ్ళోనే ఉంటున్నాం. ఆయనని ఇక్కడికి తీసుకొస్తారా అనే ఒక ఆలోచన విధానంతోనే ఉంటున్నాం, ఒక ఆశతోనే ఉంటున్నాం. మేము ఆయనకు ప్రగాఢ సానుభూతి మా గ్రామం తరఫున మేము తెలియజేస్తున్నాం. అందశ్రీ గారు ఫస్ట్ జీవిత గమనం స్టార్ట్ అయింది. ఫస్ట్ జీతం ఉన్న వ్యక్తి. జీతం తర్వాత ఆయన ఈ బస్సుల కాడి పోయి నాగలు దున్ని పల్లె నీకు వందనాలమ్మ పాట అక్కడి నుంచే స్టార్ట్ అయింది. 25 ఏళ్ల వయసులోనే ఆయన పాట స్టార్ట్ చేసి కళాకారునిగా ఎదిగిండు. ఆ తర్వాత పూజారి మళ్ళీ ఆయనటనే అక్కడ జీతం ఉన్నాడు. అక్కడి నుంచి మేస్త్రి పనికి హైదరాబాద్ అని పోయిండు. మేస్త్రి పని పోయిన తర్వాత అక్కడి నుంచి చిన్నగా పాటలు రాసుకుంటూ కవితం రాసుకుంటూ ఈ జీవిత గమ్యం మొదలైపోయింది. ఆయన మరణం మాకు చాలా బాధాకరమైన విషయం. హైదరాబాద్ కేంద్రంగా మరో ఉగ్రకోణం వెలుగులోకి రావడం తీవ్ర కలకలం రేపింది. ప్రాణాలు పోయాల్సిన వైద్యుడు ఇంటినే ప్రయోగశాలగా మార్చి ప్రమాదకరమైన రైసిన్ అనే రసాయనం తయారు చేయడం సంచలనంగా మారింది. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ATS 3 ఐసిస్ సానుభూతి పరులను అరెస్టు చేసి వారి నుంచి తుపాకులు, రసాయన పదార్థాలు స్వాధీనం చేసుకుంది. నిందితుల్లో నగరానికి చెందిన వ్యక్తి కీలకం కాగా సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన మరో 2తో కలిసి దేశంలో విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నినట్టు పోలీసులు విచారణలో తేలింది. ఉగ్ర లింకులతో భాగ్యనగరం మరోసారి ఉలిక్కిపడింది. దేశంలో ఎక్కడ ఏ మూలన ముష్కర కార్యకలాపాలు, కుట్రలు జరిగినా వాటి మూలాలు హైదరాబాద్లో తేరడం ఆందోళన సృష్టిస్తోంది. అహ్మదాబాద్లో గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ATS అరెస్టు చేసిన 3లో హైదరాబాద్ రాజేంద్రనగర్కు చెందిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ ను కీలక సూత్రధారిగా తేలింది. పక్కా సమాచారంతో మొహియుద్దీన్పై నిఘా పెట్టిన ATS పోలీసులు ఇటీవల ఓ ప్లాస్టిక్ బాటిల్లో రసాయనంతో ప్రయాణిస్తుండగా గుజరాత్లోని అడాలజ్ టోల్ ప్లాజా వద్ద అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ద్రవ పదార్థం ప్రమాదకరమైన రైజిన్ గా గుర్తించారు. ఇది సైనైడ్ కన్నా ప్రమాదకరమైనదిగా పోలీసులు తేల్చారు. రాజేంద్రనగర్ ఫోర్ట్ వ్యూ కాలనీలో మొహియుద్దీన్ కుటుంబం నివాసం ఉంటోంది. నలుగురిలో పెద్దవాడైన సయ్యద్కు చిన్నప్పటి నుంచే శాస్త్ర సాంకేతిక అంశాలపై ఎక్కువ ఆసక్తి కనబర్చేవాడని తెలుస్తోంది. చైనాలో MBBS పూర్తి చేసి కొంతకాలం ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేసినట్లు సమాచారం. 30 ఏళ్ల వయస్సు దాటినా పెళ్లి కాకపోవడంతో కుంగుబాటుకు గురైన మొహియుద్దీన్ ఆన్లైన్లో రోగులకు కన్సల్టెన్సీ సేవలందిస్తూ ఇంటికే పరిమితమయ్యేవాడని చెప్తున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలవకుండా ఒంటరిగా ఉంటూ ఆన్లైన్లో కొన్ని రసాయనాలు తెప్పించి గదిలో ప్రయోగాలు జరిపేవాడని తెలుస్తోంది. సయ్యద్ మొహియుద్దీన్ ప్రవర్తనపై అనుమానమొచ్చిన తల్లిదండ్రులు పలుమార్లు ప్రశ్నించగా తాను చాలా విలువైన రసాయనం తయారు చేస్తున్నారని, మార్కెట్లో అమ్మి సొమ్ము చేసుకోవచ్చని వివరించినట్లు సమాచారం. వైద్య విద్య కోసం చైనా వెళ్లడంతో పలు విదేశీ భాషలపైన పట్టు సాధించాడు. ఉగ్రవాదం, ఐసిస్ పట్ల ఆకర్షితుడయ్యాక సామాజిక మాధ్యమాల ద్వారా ఉగ్ర సానుభూతి పరులతో పరిచయాలు పెంచుకున్నాడు. అట్నుంచి వచ్చిన ఆదేశాలతో తరచూ కోల్కతా, అహ్మదాబాద్, ముంబై తదితర నగరాలకు వెళ్లి వస్తుండేవాడు. ఇటీవలే హైదరాబాద్ నుంచి కోల్కతా, అక్కడి నుంచి అహ్మదాబాద్ వెళుతుండగా పట్టుకున్నట్లు గుజరాత్ పోలీసులు వెల్లడించారు. ఆముదం గింజల్ని ప్రాసెస్ చేసిన తర్వాత మిగిలిపోయిన వ్యర్థాల నుంచి రైసిన్ తయారు చేస్తున్నట్లు వివరించారు.
इस आरोपी को अडालज के पास जो टोल नाका है इस पे वॉच रखी गई क्योंकि इसका मूवमेंट उस साइड में आ रहा था। वॉच के आधार पे एक आंध्र प्रदेश नंबर की एक गाड़ी वहां से गुजरती हुई मिली, उसको रोका गया, चेक किया गया तो इसमें जो इन्फॉर्मेशन वाला आदमी है सैयद अहमद मोहिउद्दीन, ये हमें मिल गया। इसको चेक किया गया, सरकारी विटनेसेस के सामने इसकी सर्च की गई तो इसके पास में एक बैग मिला जिसके अंदर एक बॉक्स में अच्छे से रैप किए हुए एक डब्बे के अंदर 3 वेपन मिल गए। इसके साथ साथ एक प्लास्टिक के डब्बे के अंदर लगभग 4 किलो कैस्टर ऑयल भी मिला। इस सैयद अहमद मोहिउद्दीन को एटीएस ऑफिस ला करके डिटेल्ड इंट्रोगेशन किया गया। इसके फोन में भी बहुत सारी चीजें मिली गई, इसके बारे में पूछा गया, इसके इतिहास को जाना गया। तो जो डिटेल्स मिली वो ऐसी थी कि सैयद जो है वो बेसिकली लगभग 35-36 साल की उम्र का एक व्यक्ति है जिसने चाइना से MBBS किया है। ये काफी पढ़ा लिखा है, काफी रेडिकल मेंटेलिटी है इसकी। ये भारत में मोटे प्रमाण में मतलब बड़ी लोगों को नुकसान पहुंचा पाए इस तरह की आतंकवादी घटना को अंजाम देना चाहता था। इसके लिए बहुत सारे फॉरेनर्स के कांटेक्ट में था। अभी जिस व्यक्ति के साथ इसका सबसे ज्यादा लाइव कम्युनिकेशन था वो एक अब्बू खदीजा नाम से एक टेलीग्राम ID थी जिसके साथ एक कांटेक्ट में था, जिसे अपना आमिर मानता था। अब्बू खदीजा जो है वो ISKP का हो सकता है, ऐसा इसका मानना है। इन्होंने मिलकर के जो राइजिन एक बहुत ही पोटेंट पॉइजन है उसको बनाने की प्रोसेस इसने स्टार्ट की थी। उसके लिए इसने रिक्वायर्ड कैस्टर सीड्स, एसीटोन्स, क्रशर्स वगैरह वगैरह जो इसको चाहिए वो इसने प्रोक्योर किए थे और वो केमिकल प्रोसेस भी चालू कर दी थी। इस पर्टिकुलर विजिट में इसको ये वेपन की डिलीवरी होनी थी। మొహియుద్దీన్ను అరెస్టు చేసినట్లు గుజరాత్ పోలీసులు శనివారం తమకు సమాచారం ఇచ్చారని అతడి సోదరుడు ఫరూక్ తెలిపారు. సోమవారం గుజరాత్ ATC పోలీసులు నిందితుడి ఇంట్లో తనిఖీలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఉగ్ర కోణంలో మొహియుద్దీన్తో ఇక్కడ ఎవరెవరికి సంబంధాలున్నాయనే కోణంలో స్థానిక పోలీసులతో ఆరా తీస్తున్నట్లు సమాచారం. అతడి గదిలోని వస్తువుల్ని కదల్చవద్దని సూచించినట్లు ఫరూక్ వెల్లడించారు. कल मुझे कॉल आया था कि ATS कंट्रोल रूम से कि आपके भाई रिमांड में ले लिए गए। तो भाई से पूछा तो भाई बोले कि मुझे बिजनेस क्लास से बुलाया गया और यहाँ पर फंसा लिया गया। मेरे कार में इलीगल सामान मिला। तो फिर कॉल आया आज पुलिस ऑफिसर्स आएंगे, जब तक जो है कमरे में जो भी चीज़ें हैं भाई के वो मत निकालिए, किसी को मत दीजिए। वो जब आएंगे तो उनको हैंड ओवर करिए। मेरे भाई डॉक्टर है और साइड बिजनेस में एक होटल में पार्टनरशिप लेके है। తాజాగా బయటపడిన ఉగ్రలింకులతో హైదరాబాద్ ఉలిక్కిపడింది. దేశంలో ఏ మూలన ఉగ్రవాద కార్యకలాపాలు జరిగినా, కుట్రలకు పాల్పడినా మూలాలు హైదరాబాద్లో గుర్తిస్తున్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా పేరుళ్లకు విజయనగరం నుంచి కుట్ర పన్నినట్లు అక్కడి పోలీసులు గుర్తించారు. అనంతరం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA కేసు దర్యాప్తును చేపట్టింది. ఉగ్రవాదులతో సంబంధాలున్న లాలాగూడకు చెందిన సమీర్ను అరెస్ట్ చేశారు. రైల్వే స్టేషన్లు, పట్టాలను లక్ష్యంగా చేసుకుని పేరుళ్లకు పన్నాగం పన్నినట్లు నిర్ధారించారు. తాజాగా రాజేంద్రనగర్కు చెందిన మొహియుద్దీన్ అరెస్టుతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. శత్రువు ఏదో చేస్తాడని భయంతో అప్రమత్తంగా ఉండడం పాత పద్ధతి. మన అప్రమత్తతో శస్త్ర అస్త్ర ప్రదర్శనతో శత్రువును భయపెట్టడం కొత్త పద్ధతి. అందుకు నిదర్శనమే ఆపరేషన్ త్రిశూల్. ఈ ట్రై సర్వీస్ ఎక్సర్సైజ్ దేశాన్ని మరో అడుగు ముందుకు వేయించేదే. ఆపరేషన్ త్రిశూల్ కేవలం ఓ ఎక్సర్సైజ్ కాదని ఆపరేషన్ సింధూర్ 2.0కి ట్రైలర్ అంటున్న విశ్రాంత సైనికాధికారి మేజర్ ఒబెరాయ్తో మా ప్రతినిధి శివరామకృష్ణ ముఖాముఖి. ఆపరేషన్ త్రిశూల్ భారత త్రివిధ దళాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ ఆపరేషన్ భారతదేశానికి నిబ్బరత్వాన్ని ఇస్తుంటే చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని శత్రు దేశాలకు మాత్రం భయాన్ని కలిగిస్తుంది. అసలు ఈ ఆపరేషన్ త్రిశూల్ ఏంటి, అది ఎక్కడ నిర్వహిస్తున్నారు, దాని ఉద్దేశం ఏంటి, వీటన్నిటిని మనతో మాట్లాడేందుకు విశ్రాంత సైనికాధికారి మేజర్ SPS ఒబెరాయ్ ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ జై హింద్ సార్. నమస్తే. నమస్తే సార్ యాక్చువల్గా ఆపరేషన్ త్రిశూల్ అంటే ఏంటి, ఎక్కడ జరుగుతుంది? ఆపరేషన్ త్రిశూల్ ఒక ట్రై సర్వీసెస్ ఎక్సర్సైజ్ అన్నమాట. ట్రై సర్వీసెస్ అంటే 3 సర్వీసెస్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, వీళ్ళు ముగ్గురు కలిసి చేస్తున్న ఒక ఆపరేషన్. ఎందుకు రిపీటెడ్గా ఆపరేషన్ అనే పదం వాడుతున్నానంటే మన ప్రధాని గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇది ఎక్సర్సైజ్ కాదు, ఇది ఒక ఆపరేషనే. ఆపరేషన్ సింధూర్ 2.0 మీరు మా మీద ఫోర్స్ చేస్తే ఎలా జరగబోతుందో అది నేను మీకు చూపిస్తున్నాను అని చెప్తున్నాను. అంటే పాకిస్తాన్కి బేసిక్గా నిద్ర రాకుండా చేస్తుంది. సో ఇది ఎక్కడ జరుగుతుంది సార్? అంటే మనం పాకిస్తాన్ వెస్టర్న్ బౌండరీ మొత్తము గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ అప్ టు జమ్మూ బార్డర్ వరకు మొత్తం ప్రాంతాల్లో ఈ ఆపరేషన్ త్రిశూల్ అన్నది జరుగుతుంది.
సో ఈ ఆపరేషన్ త్రిశూల్ అనేది ఆపరేషన్ సింధూర్ 2.0కి ట్రైలర్గా అని అనుకోవచ్చా? ఎస్, 100% పిక్చర్ కూడా ఇలాగే ఉండబోతుంది అని చెప్పడం జరుగుతుంది. అంటే మన దేశంలో చాలా ఎక్సర్సైజెస్, చాలా వార్ గేమ్స్ ఇవన్నీ జరగడం మనం చూసాం. కానీ ఇంత స్థాయే కాదు, ఇంత అఫెన్సివ్ ఇంటెన్షన్తో ఫస్ట్ టైం జరుగుతుంది. ఎప్పుడు మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు, ఎందుకంటే సహజంగా పాకిస్తానే మన మీద దాడి చేస్తుంది కాబట్టి మన ఆపరేషన్స్ అన్నీ డిఫెన్సివ్ అప్రోచ్తో ఉండేవి. కానీ మొదటిసారి ఈ ట్రై సర్వీసెస్లో ఒక అఫెన్సివ్ ఫార్మేషన్తో మనం ఎలా అటాక్ చేస్తాము అన్న దాని మీద మనం కంప్లీట్ ఒక ఆపరేషనల్ ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. సో సార్, అయితే ఇప్పుడు ఈ ఆపరేషన్ త్రిశూల్ పాకిస్తాన్, మన శత్రుదేశం అయినటువంటి పాకిస్తాన్కి అంటే ఎటువంటి భయాన్ని ఇస్తుంది? అట్లాగే రెండవ క్వశ్చన్ ఏంటంటే, ఈ ఇండో పసిఫిక్ రీజియన్లో ఉన్నటువంటి అన్ని దేశాలకి భారత్ డిప్లొమసీని ఎట్లా ఎక్స్ప్లోర్ చేస్తుంది? అంటే ఎలా ఉంటుందంటే, జియో పాలిటిక్స్లో మనము ఎప్పుడైనా సరే ఒక పదం వాడతాం, దాన్ని డిటరెన్స్ అంటారు. ఏమంటారు? దాన్ని డిటరెన్స్ అంటారు. అంటే ఎనిమి ఎలా మనల్ని మనతో భయపడాలి, వాడికి భయం చూపించాలి. ఇప్పుడు ఎలాగైతే పహల్గామ్ దాడి జరిగిందో, ఆ పహల్గామ్ దాడికి మనము రిప్లైగా ఆపరేషన్ సింధూర్ చేయడం జరిగింది. అండ్ దీన్ని 1.2 అని చెప్తున్నాం. ఇప్పుడు త్రిశూల్ని ఏమంటున్నాము, ఇది ఆపరేషన్ సింధూర్ 2.0 జరుగుతుంది అని చెప్తున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఏం జరగలేదు. ఇక్కడ ఏం జరగనప్పుడు నేను ఇది చేసి వాడికి ఏమంటున్నానంటే, ఇక్కడ ఏమైనా జరిగింది అనుకో, ఇది జరుగుతుంది. సో ముందే డిటరెన్స్ అంటే ఎదుటివాడు ఒక యాక్షన్ తీసుకోకుండా ముందే వాడిని భయపెట్టడము, అది మనం చేస్తుంది సింధూర్ 2.0. వాళ్ళకు ఖచ్చితంగా భయం ఏముంటుందంటే, ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్ వెస్ట్లో ఆఫ్ఘనిస్తాన్తో వాళ్ళ గొడవలు జరుగుతున్నాయి మనకు తెలిసింది. సో ఒకవైపు నుంచి ఆఫ్ఘనిస్తాను, మరోవైపు నుంచి ఇండియా దాడికి నా మీద వస్తే ఎలా అన్నది పాకిస్తాన్కి నిద్ర పట్టట్లేదు. రెండో విషయం, టర్కీ కానీ, ఇరాన్ కానీ, సౌదీ అరేబియా కానీ, అమెరికా కానీ, చైనా కానీ, ఈ కంట్రీస్ మేము నీతో ఉన్నాము అని చెప్తారు పాకిస్తాన్కి, కానీ యుద్ధరంగంలో వచ్చి ఎవడు సాయం చేయరు. ఈ క్లారిటీ పాకిస్తాన్కి వచ్చేసింది. మా అయితే డబ్బులు ఇస్తారేమో, మా అయితే వార్ ఎక్విప్మెంట్ ఇస్తారేమో, కానీ మా అయితే మీడియాలో ప్రకటనలు జారీ చేస్తారేమో, కానీ యుద్ధ భూమిలో మాత్రం నాకు ఎటువంటి సాయం రాదు అన్న క్లారిటీ కూడా పాకిస్తాన్కి ఉంది. ఈ సందర్భంలో ఈ రెండు వైపుల నుంచి అటాక్ జరిగితే మాత్రం పాకిస్తాన్, ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు నన్ను అడిగితే పాకిస్తాన్కి మనకన్నా ఆఫ్ఘనిస్తాన్తో భయం ఎక్కువ. ఎందుకంటే మనం కనీసం బౌండరీని ఒప్పుకుంటున్నాం, అరే ఈ బౌండరీ అంతా ఓకే, ఓన్లీ జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రాబ్లం ఉంది అని. ఆఫ్ఘనిస్తాన్ వాడైతే బౌండరీ ఒప్పుకోవట్లేదు అసలు. సో మొత్తం పాకిస్తాన్ వెస్టర్న్ థియేటర్ మొత్తం పోయే అవకాశం ఉంది. కాబట్టి పాకిస్తాన్కి ఎక్కువ భయం ఇక్కడే ఉంది. ఆ భయం ఉన్నప్పుడే ఈ భయం కూడా చూపించాలి అన్నది మనం. సార్ ఇంకొకటి, అంటే ఇప్పుడు 3 దళాలు కలిసి చేస్తున్నాయని చెప్తున్నారు కదా, అయితే ఈ 3 దళాలు కలిసి చేసే ఆపరేషన్స్లో మనకు ఎదురయ్యేటువంటి అబ్స్టాకిల్స్ ఏముంటాయి, వాటిని అధికారులు ఎట్లా ఓవర్కమ్ చేయొచ్చు, అట్లాగే లాభాలు కూడా ఏముంటాయి చెప్తాను ఖచ్చితంగా. ఫర్ ఎగ్జాంపుల్, ఇది యుద్ధ భూమి అనుకుందాము. ఇటువైపు పాకిస్తాన్ ఉంది, ఇటువైపు మన దేశం ఉంది అని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఆర్మీ అనుకుందాము, ఇది ఎయిర్ ఫోర్స్ అనుకుందాము, ఇది నేవీ అనుకుందాం. నో, జనరలీ ఇది నేవీ అనుకుందాం. జనరలీ అటాక్ జరిగినప్పుడు ఆర్మీ బార్డర్ని క్రాస్ చేసి ఇక్కడ ఏదో ఉంది, ఏదో ఊరో ఏదో ఉంది, దీన్ని అటాక్ చేయాలి. ఆర్మీ అటాక్ చేసే ముందు ఎయిర్ ఫోర్స్ వాడు బంబార్డ్మెంట్ చేసేస్తాడు ముందే మొత్తం. దీన్ని సాఫ్టనింగ్ ఆఫ్ ది టార్గెట్ అంటారు. అంటే వీళ్ళకి రెసిస్టెన్స్ వీళ్ళు ఇవ్వకుండా ముందే బాంబులు వేసి మొత్తం అక్కడ ధ్వంసం చేయడం జరుగుతుంది. ఒక షాక్ ఎఫెక్ట్ క్రియేట్ అవుతుంది. ఒక షాక్ ఎఫెక్ట్ క్రియేట్ అయినప్పుడు ఆ టైంలో వీళ్ళు వెళ్ళి దీన్ని ఆక్యుపై చేసేస్తారు. అండ్ మిగిలిన వాళ్ళని చంపేయడం కానీ, పారిపోతున్న వాళ్ళని పట్టుకోవడం కానీ, దాన్ని ఆక్యుపై చేసి ఇంకొక ఆపరేషన్ని ప్లాన్ చేయడం. ఆపరేషన్స్ ఇలా జరుగుతాయి.
ఎప్పుడైతే నేవీ ఎయిర్ ఫోర్స్ ఆర్మీకి సపోర్ట్గా ప్రిసిషన్తో వస్తుందో, పర్ఫెక్ట్ టైమింగ్తో వస్తుందో, ఆర్మీని ఎవ్వడూ ఆపలేడు. ఎందుకంటే వీళ్ళు గ్రౌండ్ని పట్టుకుంటారు, వీళ్ళు గాల్లో దాడి చేస్తారు. వీళ్ళు ఒకవేళ మన మీద ఏమన్నా కౌంటర్ అటాక్ ప్లాన్ చేస్తే వీళ్ళిద్దరూ సిద్ధంగా ఉంటారు. ఇది పాకిస్తాన్కి నిద్ర పట్టకుండా చేస్తారు. ఇదే మనం చేస్తుంది అక్కడ. ఇన్ఫ్యాక్ట్ ఆపరేషన్ సింధూర్ 1.0లో కూడా అదే చేసాము. నేవీ ఏం చేసింది, కరాచీ పోర్ట్ మీద బ్లాకేడ్ చేసింది. వీడు అటాక్ చేశాడు, వీడు గ్రౌండ్లో రెడీగా ఉన్నాడు, నువ్వు లోపలికి రావడానికి ప్రయత్నించు, నేను చూసుకుంటాను. సో ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ 2.0లో వీళ్ళు ముగ్గురు ఎంత బాగా కోఆర్డినేషన్ చేయాలి. మేబీ ఇదొక టార్గెట్ అయి ఉండొచ్చు, ఇదొక టార్గెట్ అయి ఉండొచ్చు. ఈ ఆర్మీకి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది, ఒక విమానం గాల్లో ఎగిరి ఇక్కడ బాంబు వేసి తిరిగి రావడానికి ఎంత టైం పడుతుంది, వీడు ఇక్కడ నుంచి పరిగెట్టుకుంటూ పోతుంటే వీడిని ఇక్కడ నుంచి కౌంటర్ అటాక్ ఎలా చేయాలి, ఇదంతా ప్లాన్ జరుగుతుంది గ్రౌండ్లో. అందుకే పాకిస్తాన్ వాడికి నిద్ర పట్టట్లేదు. సో ఇది మాత్రం. అండ్ ఫస్ట్ టైం ఇలా వార్ గేమ్స్ జరుగుతూ ఉంటాయి, కానీ మొదటిసారి వాడు అటాక్ చేయడం కాదు, నేను అటాక్ చేస్తాను నీ మీద. సో ఒక అఫెన్సివ్ మోడ్లో ప్రిపరేషన్ చేయడం మొదటిసారి జరుగుతుంది. సో మనం ఏం చేస్తాం, అప్పుడు ఎనిమీ టెరిటరీలో ఉన్న ఇంపార్టెంట్ టార్గెట్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద అటాక్ ప్లాన్ చేస్తాం. సార్ ఇప్పుడు రాన్ ఆఫ్ కచ్ అట్లాగే సర్క్రీక్ ఉంది కదా, సో ఈ సర్క్రీక్ గురించి రాజ్నాథ్ సింగ్ గారు కూడా ఒకసారి కామెంట్ చేశారు. సో ఈ సర్క్రీక్ వివాదం ఏంటి సార్ అసలు? అంటే ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది కాబట్టి. అంటే ఈ సర్క్రీక్ వివాదం ఏంటంటే, యాక్చువల్లీ సర్క్రీక్ అనేది మనం ఇక్కడ చూసుకుంటే ఈ నారో వాటర్ బాడీ ఉంది కదా, ఈ రెండు ల్యాండ్ మాస్ మధ్యలో నారో వాటర్ బాడీ, ఇది సర్క్రీక్ మనది. ఇక్కడ రాసింది కదా సర్క్రీక్. వీళ్ళేమంటారంటే సర్క్రీక్ మొత్తము పాకిస్తాన్కి చెందిన సింధ్ ప్రాంతాన్ని అని వీళ్ళు అంటున్నారు. మనం ఏమంటాము, లేదు మన గుజరాత్కి చెందిన కచ్ ప్రాంతానికి చెందింది అని మనం చెప్తున్నాం. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇంటర్నేషనలీ మనము యుఎన్ క్లాస్ చూసుకుంటే కనుక, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీస్ చూసుకుంటే కనుక, రెండు దేశాల మధ్యలో ఒక వాటర్ బాడీ ఉంటే బౌండరీ ఎప్పటికైనా దాని మధ్యలోంచే ఉంటుంది అని ఉంటుంది, తీర్పు ఉంటుంది. సో మనం ఏమంటున్నామంటే సగం నాది సగం నీది. అండ్ అదే కాదు, ఒక యుఎన్ ట్రైబ్యునల్ 90% సర్క్రీక్ బిలాంగ్స్ టు ఇండియా అని ముందే చెప్పేసింది ఆల్రెడీ. సగం సగం కూడా కాదు, ఇక్కడ 90% నాది అని చెప్పి యునైటెడ్ నేషన్స్ చెప్పడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఎలాగో జేఎండ్కేలో వివాదం జరుగుతుంది కాబట్టి కొత్త వివాదాన్ని సృష్టించాలి అన్న ఉద్దేశంతో ఇలా సర్క్రీక్ మాది అన్నట్టుగా మాట్లాడడం జరుగుతుంది. కాకపోతే ఇలా పాకిస్తాన్ మొదటిసారి చేయట్లేదు, ఎప్పటి నుంచో సర్క్రీక్ వివాదం నడుస్తూనే ఉంది. ఎందుకు ఇంపార్టెంట్ అయిపోయింది సర్క్రీక్ అంటే, ఇక్కడ ఫిష్ రిసోర్సెస్ చాలా బాగున్నాయి అన్నమాట. అండ్ అదే కాదు, రీసెంట్గా ఇక్కడ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కూడా ఉంది భూమి లోపల, సముద్రం లోపల అని చెప్పి తెలియడం జరిగింది. సో అందుకే అదంతా కూడా ఎక్స్ప్లోరేషన్ చేయడానికి సర్క్రీక్ మాది అన్నట్టు చెప్తున్నారు. సో అట్లాగే సార్ ఇప్పుడు ఇందులో ఈ త్రివిధ దళాలతో పాటు సైబర్ స్పేస్ కూడా దొరికింది మనకి. సో అది ఏ వేరే కంటది, బట్ సామర్థ్యం ఎంత ఉండే అవకాశం ఉంది సార్ మనకు, అది ఎంత యూస్ఫుల్ గా ఉంటుంది ఫిజికల్ బాడీస్ కి, ఆ నాన్ కైనెటిక్ బాడీస్? సైబర్ సెక్యూరిటీ, సైబర్ అటాక్ ఏదైతే అంటామో సైబర్ అటాక్ అని మనం చెప్తాం కదా. సైబర్ అటాక్ ఎలా ఉంటుందంటే, మన రడార్స్ని అటాక్ చేస్తుంది, మన కమ్యూనికేషన్ నెట్వర్క్ని అటాక్ చేస్తుంది, మన మొత్తం ఎయిర్ ఫోర్స్, సైబర్ అటాక్లో ఎయిర్ ఫోర్స్ కానీ నేవీ కానీ చాలా డిస్టర్బ్ అవుతుంది. కోల్డ్ స్ట్రైక్ అనేది ఒకటి వినిపిస్తుంది. సో ఆపరేషన్ త్రిశూల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఈ కోల్డ్ స్ట్రైక్, అట్లాగే పాకిస్తాన్ ఎటువంటి అంటే ప్రతిచర్య ఉండొచ్చు, మళ్ళీ తర్వాత భారత పౌరులైన అందరూ కూడా ఎటువంటి ఆలోచన దృక్పథంతో ఉండాలి? రెండు పదాలు, కోల్డ్ స్టార్ట్, ఒకటి కోల్డ్ స్ట్రైక్. ఈ రెండు పదాలు ఏంటి అర్థం తెలుసుకోవాలి ఫస్ట్. కోల్డ్ స్టార్ట్ అంటే ఏంటంటే, నేను మీకు ఒక ఎగ్జాంపుల్తో చెప్తా. 2001 ఇండియన్ పార్లమెంట్ మీద అటాక్ జరిగింది 2001లో. అప్పుడు వాజ్పేయి గారు మన ప్రధాని గారు. ఓకే, 2001లో పార్లమెంట్ మీద అటాక్ జరిగింది. ఆ అటాక్ జరిగినప్పుడు మనం ఏం చేసాము, పూర్తిగా ఇండియన్ ఆర్మీకి డిప్లాయ్మెంట్ ఆర్డర్ చేసాము. ఇండియన్ ఆర్మీ మొత్తాన్ని బార్డర్కి వెళ్ళిపోండి అన్నట్టు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ స్థాయిలో ఎప్పుడు డిప్లాయ్మెంట్ జరగలేదు కాబట్టి ఈ ఇండియన్ ఆర్మీ మొత్తం బార్డర్కి వెళ్ళడానికి 8 నెలలు టైం పట్టింది. 8 నెలలు, 10 నెలలు, సంవత్సరం టైం దొరికితే వాడు ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉంటాడు కదా. ప్రిపేర్డ్గా ఉన్న ఎనిమీ మీద అటాక్ చేస్తే ఏ లాభం లేదు, వాడు అన్ప్రిపేర్డ్గా ఉన్నప్పుడే అటాక్ చేయాలి.
సో అప్పుడు ఒక డాక్ట్రిన్ వచ్చింది, దాన్నే కోల్డ్ స్టార్ట్ డాక్ట్రిన్ అన్నారు. ఈ కోల్డ్ స్టార్ట్ డాక్ట్రిన్ ఏంటి అంటే మొత్తం ఆర్మీ ఒకేసారి డిప్లాయ్మెంట్ కాదు, ఎలీట్ ఫోర్సెస్ని ఒక మంచి గ్రూపింగ్లో ఫార్మేషన్ చేసి వాళ్ళని ఫస్ట్ ఇండక్ట్ చేసేయడం ఇంపార్టెంట్ ప్లేసెస్లో. సో వీళ్ళు ఏం చేస్తారు, యుద్ధాన్ని స్టార్ట్ చేసేస్తారు. అప్పుడు నెమ్మదిగా వెనుక నుంచి మొత్తం మెయిన్ ఆర్మీ రావడం జరుగుతుంది. అందుకే దీన్ని కోల్డ్ స్టార్ట్ అంటారు. అంటే ఒక ఇంపార్టెంట్ ఫార్మేషన్ గ్రూప్స్, ఆర్మర్డ్, ఇన్ఫెంట్రీ, ఆర్టిలరీ ఇవన్నీ క్లబ్ చేసి బ్రిగేడ్ లెవెల్లోనో కోర్ లెవెల్లోనో ఒక మొత్తం కోర్ పంపించారు. వాళ్ళు ఏం చేస్తారు, తొందరగా చేరుకుంటారు కాబట్టి వాళ్ళు యుద్ధం మొదలు పెడతారు. యుద్ధం మొదలైందంటే టైం దొరుకుతుంది, అప్పుడు అదనంగా వెనుక నుంచి మిగతా మొత్తం దళాలన్నీ వస్తాయి అన్నమాట. దీన్ని కోల్డ్ స్టార్ట్ అంటారు. ఇప్పుడు కోల్డ్ స్ట్రైక్ అనే పదం మనం ఎందుకు వాడుతున్నామంటే, ఇంతకుముందు మనం ఏం చేసాము, వాడు మన మీద దాడి చేస్తే మనం కౌంటర్ అటాక్ చేసాం, అందుకే కోల్డ్ స్టార్ట్ అని అన్నాం. కానీ ఇప్పుడు ఏంది, వాడు ఏదో పని ఎక్కడ చేసినా సరే వాడికి బుద్ధి నేర్పించాలని చెప్పేసి కోల్డ్ స్ట్రైక్ చేస్తున్నాం. ఈ కోల్డ్ స్ట్రైక్ ఏంటి, ఒక అఫెన్సివ్ అటాక్ అన్నమాట. మన మీద బార్డర్ దగ్గర దాడి రాకపోయినా సరే ఇలాగే ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ బార్డర్ దగ్గరికి వెళ్తాయి, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సపోర్ట్ ఇస్తుంది, వెళ్ళి అటాక్ చేసి వచ్చేస్తాడు. దీన్ని మనం కోల్డ్ స్ట్రైక్ అంటున్నాం. కోల్డ్ స్ట్రైక్ గ్రౌండ్లో జరిగితే మాత్రము బిలీవ్ మీ ఇది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ ఇండియా. అంటే ఇలా మనం రెస్పాన్స్ ఇస్తామని మనం కళ్ళు కూడా అనుకోలేదు. ఎందుకంటే మనం ఎప్పుడు సరేలే చేశాడు కదా, ఓకే మరొకసారి చేయడు, మనం డిప్లొమాటిక్గా దీన్ని సాల్వ్ చేసుకుందాం, ఇదే జరిగింది మన దేశంలో. కోల్డ్ స్ట్రైక్ జరిగితే మాత్రం ఇది కొత్త హిస్టరీనే సృష్టిస్తుంది అన్నది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్ టు ఆల్. సో ఇవి మేజర్ ఒబెరాయ్ గారు చెప్తున్నటువంటి విషయాలు. ఆపరేషన్ త్రిశూల్ అనేది మన శక్తి సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో ప్రపంచానికి తెలియజేయడమే కాకుండా శత్రుదేశమైనటువంటి పాకిస్తాన్ని భయంలో ఉంచేందుకు చాలా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. కెమెరామెన్ నరేందర్తో శివరామకృష్ణ ప్రసాద్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. రాష్ట్రం మొత్తం ఆసక్తిగా చూస్తున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. రేపు ఉదయం ప్రారంభం కానున్న పోలింగ్ ను సజావుగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ తెలిపారు. నియోజకవర్గ పరిధిలో మొత్తం 4 లక్షలకు పైగా ఓటర్లు ఉండగా 3 ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు మొత్తం 58 మంది పోటీ పడుతున్నారు. ఈసారి పోలింగ్ 50% దాటించాలని ఓటర్లకు ఆర్వి కర్ణన్ పిలుపునిచ్చారు. పోలింగ్ సమయాన్ని సైతం మరో గంట పొడిగించినట్లు తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హఠాన్ మరణంతో ఖాళీ అయిన స్థానం భర్తీ కోసం నిర్వహిస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ ఆధ్వర్యంలో పగడ్బందీగా ఏర్పాట్లు జరిగాయి. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఆర్వి కర్ణన్ తెలిపారు. హైదరాబాద్ అడిషనల్ సిపి ఇక్బాల్తో కలిసి పోలింగ్ ఏర్పాట్లను వివరించిన కర్ణన్ నియోజకవర్గ ఓటర్లంతా సహకరించాలని కోరారు. జూబ్లీహిల్స్లో ఇప్పటి వరకు 50% పోలింగ్ మించలేదని, ఈసారి అధిగమించేలా ఓటర్లంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. 4 లక్షలకు పైగా ఓటర్లు ఉండడంతో 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాల్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఓటరు స్లిప్పులతో కాకుండా గుర్తింపు కార్డులతో పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. అనుమానాస్పద ఓటర్లకు సంబంధించి పక్కాగా పరిశీలించాకే ఓటు వేసేందుకు అనుమతిస్తామని కర్ణన్ వివరించారు. ఇప్పటి వరకు 103 మంది వృద్ధులు ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపిన కర్ణన్ ఓటర్లను ప్రభావితం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సో దానికోసం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా పోలింగ్ సిబ్బందులు అండ్ ఏపీఓస్, పిఓపిఓస్ అన్ని స్టాఫ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈసారి మీకు అందరికి తెలుసు 4 BUs వాడుతున్నాం, 4 బ్యాలెట్ యూనిట్స్ వాడుతున్నాం. సో దానికి కావాలన్న ఈవీఎం సఫిషియెంట్గా ఆల్రెడీ క్యాండిడేట్ సెట్టింగ్ చేసుకొని విజయభాస్కర్ స్టేడియం, కొట్ల విజయభాస్కర్ స్టేడియంలో ఏర్పాటు చేయడం జరిగింది. స్టోర్ కూడా చేయడం జరిగింది. వాళ్ళు ఈవీఎంస్ కంట్రోల్ యూనిట్ 826 ఉన్నాయి, బ్యాలెట్ యూనిట్స్ 1494 ఉన్నాయి, వీవీప్యాట్స్ 837 ఉన్నాయి. సో దీని అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 139 లొకేషన్, 407 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అండ్ ఈసారి నూతనంగా ప్రత్యేకంగా ఎక్కడ లేని విధంగా ఈసారి డ్రోన్ ద్వారా సర్వేలెన్స్ చేస్తున్నాం. అన్ని లొకేషన్స్లో డ్రోన్ కంటిన్యూస్ మానిటరింగ్ చేయడం జరుగుతుంది. సో ఈసారి మీ ద్వారా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, all voters should come forward and cast their vote in this by-election.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రశాంతంగా జరిగేలా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అదనపు సిపి ఇక్బాల్ తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పారామిలిటరీ బలగాల్ని బందోబస్తులో ఉంటాయన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఇప్పటికే 230 మంది రౌడీ షీటర్లను బైండోవర్ చేసినట్లు వివరించారు. మొత్తం 1761 మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వహిస్తారని వెల్లడించారు. పోలీసు తనిఖీల్లో ఇప్పటి వరకు 3,60,00,000 నగదు పట్టుబడిందని, ఉల్లంఘనల కింద 27 కేసులు నమోదు చేసినట్లు అదనపు సిపి ఇక్బాల్ తెలిపారు. So we have 226 critical polling stations, 65 locations lo ఇది ఉంది, 74 నార్మల్ లొకేషన్స్ ఉన్నాయి, 181 normal polling stations falls under this 74 normal locations. So ఇదిలో ఎలక్షన్ కమిషన్స్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం బందోబస్తు ఇస్తున్నాను. అపార్ట్ ఫ్రమ్ దాట్ క్రిటికల్ లొకేషన్స్ లో హాఫ్ సెక్షన్స్ పారామిలిటరీ ఫోర్స్, హాఫ్ సెక్షన్ అంటే 4% మినిమం. అది మన దగ్గర సిఐఎస్ఎఫ్ కంపెనీ వచ్చింది, 8 కంపెనీ వచ్చింది. మొత్తం 8 కంపెనీ ఎలక్షన్ డేలో ఎలక్షన్ పనిలో వర్క్ చేస్తున్నారు. సో దెర్ ఈస్ నో డివియేషన్ అండ్ వీఆర్ యూటిలైజింగ్ దెమ్ ఆన్ ప్రాపర్ ప్లేసెస్ యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. సాయంత్రం 6 గంటల్లోపు పోలింగ్ కేంద్రం లోపలికొచ్చిన ఓటర్లందరికీ తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తామని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో పోలింగ్ సరళితో పాటు ఓటు హక్కు వినియోగంపై తప్పుడు వార్తల ప్రచారం, వీడియోలు వైరల్ చేయడాన్ని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 2 గంటలకోసారి పోలింగ్ శాతాన్ని వెల్లడించనున్నట్లు కర్ణన్ తెలిపారు. అభివృద్ధి పేరుతో ఆసుపత్రి భవనాన్ని సగం వరకు కూల్చారు. 100 పడకల ఆసుపత్రిగా నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు. కానీ ఆ భవన నిర్మాణం నిధుల కొరతతో మధ్యలోనే నిలిచిపోయింది. ఫలితంగా సరిపడని భవనంలో వైద్యం అందిస్తూ ప్రజలు, వైద్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నూతన ఆసుపత్రి నిర్మాణం ఎప్పుడు పూర్తి అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రి నిర్మాణం నిధుల కొరతతో నిలిచిపోయింది. గత ప్రభుత్వ హయాంలో 35 కోట్ల రూపాయలతో 100 పడకల ఆసుపత్రి మంజూరైంది. అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, మంత్రి జగదీష్ రెడ్డి 2023 సెప్టెంబర్లో భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం శాసనసభ ఎన్నికలు రావడంతో ఎన్నికల నియమావళి మేరకు పనులను గుత్తేదారు ప్రారంభించలేదు. ఈలోగా సర్కారు మారటం, నూతన ప్రభుత్వం రావడంతో పనుల్లో జాప్యం జరిగింది. ఆ తర్వాత నూతన ఎమ్మెల్యే మందుల సామేలు 2025 ఫిబ్రవరిలో ఆసుపత్రి భవన నిర్మాణానికి మళ్లీ భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. సుమారు 2 కోట్ల మేర పనులు జరిగినా మిగిలిన నిధులు మంజూరు కాకపోవడంతో గుత్తేదారు పనులు నిలిపివేశారు. కొద్ది రోజుల తర్వాత ప్రభుత్వం కొంత నిధులు విడుదల చేయడంతో మరికొంత నిర్మాణం జరిగింది. మళ్లీ నిధులు విడుదల కాకపోవడంతో చేసేది లేక గుత్తేదారు పనులను నిలిపివేశారు. దీంతో భవనం అసంపూర్తిగా మిగిలిపోయింది. 100 పడకల ఆసుపత్రితో మెరుగైన వైద్యం అందుతుందన్న నియోజకవర్గ ప్రజల ఆశలు తీరటం లేదు. ప్రభుత్వం నిధులు విడుదల చేసి ఆసుపత్రి భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో 2 సంవత్సరాల క్రితం 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేయడం జరిగింది. పనులు ప్రారంభించారు. అడపదడపగా కొద్ది పనులు చేసి ఇచ్చిపెట్టడం జరిగింది హాస్పిటల్ ని. దీన్ని పట్టించుకునే నాదురైతే ఇంతవరకు లేరు. ఇది ఇట్లా ఉండడం వల్ల ఇది తుంగతుర్తి మెయిన్ రోడ్డుకు ఉన్నది. మెయిన్ రోడ్ ఉండడం వల్ల ఇట్లా అసంపూర్తిగా నిలవడంతో కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిపోతుంది. దీన్ని అధికారులు దృష్టి తీసుకుని బడ్జెట్ కేటాయించి 100 పడకల ఆసుపత్రిని త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రభుత్వ హాస్పిటల్ తుంగతుర్తి మండల కేంద్రంలో 100 పడకల ఆసుపత్రిని నిర్మిస్తారనేటువంటి సంతోషం ఎప్పుడైతే కలిగిందో ప్రజలు చాలా ఆనందపడ్డారు. కానీ అది మధ్యకొచ్చి పూర్తిగా నిర్మాణం కాకుండా ఆగిపోయింది. దీనివలన పాత హాస్పిటల్ గతంలో ఉన్నదాన్ని కూల్చేయడం జరిగింది. ఇప్పుడు అసౌకర్యాలకు గురి కావడం జరుగుతుంది. పేషెంట్లు ఎవరైనా వచ్చినా పాత దాంట్లో పని జరగట్లేదు, కొత్తది పూర్తి కాలేదు. ఈ 2 రకాలుగా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటారు. డాక్టర్లు అందుబాటులో ఉన్నారు, వైద్యం అందినా కూడా పూర్తిగా ఈ పేషెంట్స్ కు సౌకర్యాలు లేకపోవడం అనేటువంటిది చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఈ ప్రభుత్వ హాస్పిటల్ను పూర్తి చేసి ఈ ప్రజలను సౌకర్యాలు కల్పించి వైద్యాన్ని అందుబాటులో ఉంచాలనేటువంటిది మేము కోరుకుంటున్నాం. ఇల్లులు శాంక్షన్ చేసి కొద్దిగా తొందరగా 100 పడకల హాస్పిటల్ తయారు చేసి కొంచెం మాకు పేదలకు అందియండి సార్. హాస్పిటల్ మధ్యన ఆగిపోయింది. కొద్దిగా గవర్నమెంట్ కూడా తొందరగా కంప్లీట్ చేస్తే వచ్చే పేద ప్రజలు కూడా సహకారం చేసినట్టు అవుతారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని ఆసుపత్రి నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు. తుంగతుర్తి పేదల చిరకాల వాంఛ నెరవేర్చాలని వేడుకుంటున్నారు.
జమ్మూ కాశ్మీర్ పోలీసులు భారీ కుట్రను భగ్నం చేశారు. హర్యానాలోని ఫరీదాబాద్లో భారీ ఆయుధ డంపును స్వాధీనం చేసుకున్నారు. అందులో 2 AK-47 రైఫిళ్లు, 350 కిలోల RDX టైమర్లు ఉన్నాయి. ఇంటరాగేషన్లో డాక్టర్ ఇచ్చిన సమాచారం మేరకు ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు అనంతనాగ్ వైద్య కళాశాల ఆచార్యుడు డాక్టర్ ఆదిల్ లాకర్ నుంచి AK-47 రైఫిల్ను జమ్మూ కాశ్మీర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు తర్వాత ఆయన ఇచ్చిన సమాచారం మేరకు మరో వైద్యుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు ఫరీదాబాద్లో 2 AK-47 రైఫిళ్లు, 350 కిలోల RDX ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ కేసును విస్తృత స్థాయిలో దర్యాప్తు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ ఆయుధాలు, పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి అందాయి, వారి లక్ష్యం ఏమిటనే విషయాలపై దర్యాప్తు చేయనున్నారు. బీహార్ సరన్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇంటి పైకప్పు కూలి ఒకే కుటుంబానికి చెందిన 5గురు దుర్మరణం చెందారు. మృతుల్లో 3 చిన్నారులు ఉన్నారు. అఖిల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మనాస్ గ్రామంలో ఓ కుటుంబం నిద్రిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీశారు. ఇల్లు శిథిలావస్థకు చేరినందునే పైకప్పు కూలి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందేలా చూస్తామని అధికారులు తెలిపారు. మరోవైపు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన బీహార్ సీఎం నితీష్ కుమార్ ఈ ఘటన తనను ఎంతో కలిచివేసిందన్నారు. కేరళ తమ్మనంలో వాటర్ ట్యాంక్ కొంత భాగం కూలడంతో సుమారు 1.38 కోట్ల లీటర్ల నీరు జనావాసాలను ముంచెత్తింది. ఈ పరిణామంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నీటి ఉధృతిలో అనేక వాహనాలు కొట్టుకుపోయాయి. ఇళ్లలోకి భారీగా నీరు ప్రవేశించడంతో విద్యుత్ ఉపకరణాల, ఫర్నిచర్ దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఆరోగ్య కేంద్రంలోకి కూడా నీరు చేరడంతో మందులు, వైద్య పరికరాలు పాడైపోయాయి. ఈ వాటర్ ట్యాంకును 50 ఏళ్ల క్రితం నిర్మించినట్లు అధికారులు తెలిపారు. ప్రతీకార సుంకాలు విధించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శల పాలైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికన్లకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. సుంకాల ద్వారా దండిగా సమకూరిన ఆదాయం నుంచి ఒక్కో అమెరికన్కు $2,000 డివిడెండ్గా చెల్లించనున్నట్లు ప్రకటించారు. తాను విధించిన సుంకాల వల్ల ప్రపంచంలో అమెరికా అత్యంత ధనిక, అత్యంత గౌరవనీయమైన దేశంగా మారనున్నట్లు ట్రంప్ తెలిపారు. అధిక ఆదాయం ఉన్న వారికి మినహా అమెరికన్లకు కనీసం $2,000 డివిడెండ్గా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. వాణిజ్య భాగస్వాములపై తాను విధించిన ప్రతీకార సుంకాలు, పెనాల్టీల మూలంగా అమెరికాకు $1 ట్రిలియన్ ఆదాయం సమకూరటమే కాకుండా ఆర్థిక వ్యవస్థ బలోపేతమైనట్లు తెలిపారు. అమెరికాలో ఇప్పుడు ద్రవ్యోల్బణం సమస్యే లేదన్నారు. సుంకాలను వ్యతిరేకిస్తున్న వారు మూర్ఖులు అని దుయ్యబట్టిన ట్రంప్ అమెరికా స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తున్నాయని చెప్పారు. త్వరలోనే $37 ట్రిలియన్ల అమెరికా రుణాన్ని తిరిగి చెల్లించడం ప్రారంభించనున్నట్లు ట్రూత్ సోషల్ ద్వారా ట్రంప్ ప్రకటించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని అట్రియం మాల్లో న్యూ ఇండియా బేబీ ఒలింపిక్ గేమ్స్ 2025 సీజన్ 3 ఉత్సాహభరితంగా ప్రారంభమయ్యాయి. జెన్జీ ఛాంప్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వందలాది కుటుంబాలు, వారి చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 5 నెలల వయసు నుంచి 7 సంవత్సరాల వయసు గల చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఈ క్రీడలను రూపొందించారు. పిల్లల శారీరక అభివృద్ధి, సామాజిక నైపుణ్యాలు, కుటుంబ బంధాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. క్రాలింగ్ రేసులు, బేబీ స్ప్రింట్స్, ట్రైసైకిల్ రైడ్స్, పేరెంట్ చైల్డ్ ఛాలెంజ్ల వంటి ఆటలతో వేదిక మొత్తం చిన్నారుల నవ్వులు, కేరింతలతో నిండిపోయింది. ఈ కార్యక్రమంలో ఫ్యామిలీ ఫిట్నెస్ జోన్, కిడ్స్ టాలెంటెడ్ పరేడ్ వంటి వినోదాత్మక కార్యకలాపాలు కూడా నిర్వహించారు. పాల్గొన్న చిన్నారులందరికీ పతకాలు, సర్టిఫికేట్లు, జ్ఞాపికలు ప్రదానం చేశారు.
అమెరికాలో అధికార ప్రతిపక్షాల మధ్య ప్రతిష్టంభనతో మొదలైన షట్డౌన్కు ముగింపు పలికే దిశగా ముందడుగు పడింది. ప్రభుత్వ కార్యకలాపాల పునరుద్ధరణకు ఉద్దేశించిన కీలక బిల్లుకు ఆమోదం తెలిపిన సెనెట్ పరిశీలన కోసం ప్రతినిధుల సభకు పంపింది. ఈ బిల్లు ద్వారా ఫెడరల్ ఏజెన్సీలకు నిధులు అందనున్నాయి. ఫెడరల్ ఉద్యోగుల వేతనం బకాయిలు చెల్లించేందుకు ఈ బిల్లులో హామీ ఇచ్చారు. డెమోక్రటిక్ పార్టీకి చెందిన 8 మంది సెనేటర్లు మద్దతు తెలపడంతో 60 నుంచి 40 ఓట్ల మెజారిటీతో ఈ బిల్లు ఆమోదం పొందింది. అమెరికాలో మొదలైన ఈ షట్డౌన్ 40 రోజులకు చేరింది. ఇది అమెరికా చరిత్రలోనే అత్యధిక కాలం కొనసాగిన షట్డౌన్గా నిలవనుంది. షట్డౌన్ వల్ల లక్షలాది మంది అమెరికన్ల జీవితాలు సంక్షోభంలో పడ్డాయి. విమానాల రాకపోకలపైన తీవ్ర ప్రభావం చూపింది. భారత్లో దాడులకు జమాత్ ఉల్ దవా చీఫ్ హజీఫ్ సయీద్ కుట్రలు చేస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈసారి దాడులకు కొత్త మార్గాలను ఎంచుకున్నట్లు తెలిపాయి. బంగ్లాదేశ్ నుంచి భారత్లో దాడులు చేసేందుకు హఫీజ్ సయీద్ కుట్ర పన్నుతున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. అక్టోబర్ 30న పాకిస్తాన్లోని ఖైర్పూర్ తమేవాలీలో జరిగిన ర్యాలీలో తీసిన వీడియోతో ఈ విషయం వెల్లడైంది. ఆ ర్యాలీలో పాల్గొన్న సీనియర్ లష్కరే తోయిబా కమాండర్ సైఫుల్లా సైఫ్ హఫీజ్ సయీద్ ఉగ్ర కుట్రలను బయటపెట్టాడు. సయీద్ ఖాళీగా కూర్చోలేదని, బంగ్లాదేశ్ ద్వారా భారత్పై దాడులకు పథకం వేస్తున్నట్లు పేర్కొన్నాడు. అంతేకాకుండా ఆపరేషన్ సింధూర్కు ప్రతీకారం తీర్చుకోవటానికి లష్కరే తోయిబా ఆపరేటర్లు ఇప్పటికే బంగ్లాదేశ్లో సిద్ధంగా ఉన్నారని తెలిపాడు. భారత్పై యుద్ధం చేయాలని ర్యాలీకి హాజరైన యువతను లష్కరే కమాండర్ సైఫ్ బహిరంగంగా రెచ్చగొట్టినట్లు ఆ వీడియోలో ఉంది. జిహాద్ పేరుతో స్థానిక యువతకు ఉగ్రశిక్షణ ఇచ్చేందుకు హఫీజ్ సయీద్ తన సన్నిహితుడని బంగ్లాదేశ్ పంపినట్లు సమాచారం. కార్తీక దీపోత్సవంతో నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు సముద్ర తీరం దీపకాంతులతో ధగధగా మెరిసింది. ఓంకార నాదాలు, వేద మంత్రాలతో ఆధ్యాత్మిక సౌరభాలు వెల్లివిరిశాయి. ఈటీవీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానళ్ల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ముత్తుకూరు సైన్స్ మత్స్యకార కళాశాల ప్రాంగణం శివనామ స్మరణలతో మార్మోగింది. కార్తీక మాసం సందర్భంగా నెల్లూరు జిల్లా ముత్తుకూరు సముద్ర తీరం కోటి దీపాలతో కాంతులీనింది. సైన్స్ మత్స్యకార కళాశాల ప్రాంగణంలో ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ, ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానళ్లు నిర్వహించిన కార్యక్రమానికి మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పులువుల వెంకట ఫణికుమార్ శర్మ బృందం నిర్వహించిన పూజా కార్యక్రమాలు దేదీప్యమానంగా సాగాయి. బ్రహ్మశ్రీ దేవరకొండ నాగరాజు శర్మ అవధాని బృందం వేద పఠనం చేశారు. ప్రవచనకర్త పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ సూర్య అష్టోత్తరం గురించి భక్తులకు వివరించారు. ఆధ్యాత్మిక వేడుకలో కైలాసనాథుడికి మహిళలు సామూహిక దీపారాధన చేశారు. కార్తీక దీపోత్సవం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహకారం అందించిన వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధులకు సోమిరెడ్డి చేతుల మీదుగా జ్ఞాపికలు అందజేశారు. దీపోత్సవం కార్యక్రమంతో ముత్తుకూరులో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది. కార్తీక దీపోత్సవం చాలా పద్ధతిగా ఈ కార్యక్రమం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. బహుశా లైఫ్లో ఇటువంటి కార్యక్రమం నా కాన్స్టిట్యున్సీలో సర్వేపల్లి నియోజకవర్గంలో జరగటం ఈటీవీకి, ఈనాడు మేనేజ్మెంట్కి, ఆ సిబ్బందికి, ఇక్కడ ఆర్గనైజ్ చేసేదానికి వచ్చిన వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈటీవీ వీటికి స్పాన్సర్స్ పాపం చెప్పగానే స్పాన్సర్స్ అందరూ ముందుకు వచ్చి సహకరించారు. వాళ్ళకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. చాలా బాగా జరిగిందండి. అందరం కలిసి దీప పూజ చేసామండి. చాలా బాగా చేశారు. బాగా జరిగిందండి కార్యక్రమము. మేము చాలా ఆనందంగా పాల్గొన్నాము. ఇది ఫస్ట్ టైం ఇలా దీపోత్సవం అనేది జరగడం మాకు చాలా సంతోషంగా ఉంది. కార్తీక దీపోత్సవంలో పాల్గొన్న మహిళలు హర్షం వ్యక్తం చేశారు. ముత్తుకూరులో ఆధ్యాత్మిక వేడుక నిర్వహించి అందులో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ఈటీవీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బాగా జరిగింది సార్. పూజ చేసాము శివుడికి, అరుణాచలం అవన్నీ కూడా యాత్ర పోయేసి వచ్చాము. మళ్ళీ ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. స్పెషల్ థ్యాంక్స్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి. చాలా బాగుంది సార్. చాలా సంతోషంగా, మనసుకు ఆహ్లాదంగా ఉంది.
బాగా జరిగింది. పూజ దీపం పెట్టి పూజ చేసి యాక్షన్ బాగా చేశారు. బాగుంది, చాలా బాగా జరిగింది. ఫస్ట్ టైం ఈ ముతుకూరులో చేయడము, శివుడికి ఈ విధంగా దీపారాధన చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగుందండి, చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం ఇలా చేయడం ఈ ఏరియాలో ఇదే ఫస్ట్ టైం అన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. కార్తీక దీపోత్సవం జరిగింది. మన ఈటీవీ వాళ్ళు కానీ మా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అండ్ మిగతా పార్ట్నర్స్ అందరూ కలిసి ఈ దీపోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. చాలా బాగా జరిగింది. కార్తీక మాసంలో ఇలా చేసుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ముత్తుకూరులో ఇలా అందరం కలిసి వేలాది మంది కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యి చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం ఇది ఇలా పార్టిసిపేట్ చేయడం. స్పెషల్ థ్యాంక్స్ టు మా కాలేజ్లో ముత్తుక దీపం వెలిగించడం అనేది చాలా ఆనందకరంగా ఉంది. ఏదో తెలియని ఒక కొత్త ఫీలింగ్ మాలో వచ్చింది. దేవుడు ఇంత అన్యూనంగా అందరు కలిసి వెలిగించడము చాలా బాగా అనిపించిందని ప్రత్యేకంగా ఈటీ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. హర హర మహాదేవ శంభో శంకర అన్న ఓంకార నాదాలతో కృష్ణపట్నం పోర్టు ప్రతిధ్వనించింది. ఆదిదేవుడికి మహాహారతితో దీపోత్సవం ఘనంగా ముగిసింది. మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ.